ఇప్పుడు బాల్తో ఆటలేటండి, ముందు బ్లడ్ తీయండి. బాల్ ఆడుకోవడానికి ఇవ్వలేదు. ఇది నొక్కితే నరాలు బయటకు వస్తాయి. నాకు ఈజీగా ఉంటది. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర దండీలు తీసే వచ్చానండి. నువ్వు నొక్కురా బాబు ముందు. ఆ, ఓయ్, ఏ, నేను చూసుకొచ్చండి. ఏంటి ఇంకా నరం దొరకలేదా? నీకు అసలు నరాలే లేవేంటి? ఓయ్, దొరికినట్టే దొరికి గుచ్చగానే బయటకు వచ్చేస్తుంది సూది. కొంచెం చూసుకొచ్చండి. ఒరే మామ ఏటైందిరా? 30 బొక్కలెట్టిందిరా. ఇంకా దొరకలేదంటుంది. నీగా దేవుడు వరాలే అనుకున్నాను, నరాలు కూడా ఇవ్వలేదన్నమాట. అమ్మయ్యా దొరికింది. ఒక 10 మినిట్స్ పాటు ఈ బాల్ ని ఇలా నొక్కుతా ఉండు. నొక్కడం మాత్రం ఆపకు. నొక్కుతాను గాని నన్ను గుర్తుపట్టారా మీరు? లేదే. అదేనండి, ఆ రోజు వైజాగ్ అంబులెన్స్ లో మా తాత గుండెపోటు వస్తే మాతో పాటు వచ్చారు కదండి. ఓ, ఆ చెయ్యి రుద్దుడు క్యాండిడేట్ వా. ఇంకా మర్చిపోలేదు అనమాట మన టచ్ అలాంటిది. అవును, మీది వైజాగ్ పాలిథిన్ కవర్ హాస్పిటల్ కదా, విజయనగరం పాలిథిన్ కవర్ హాస్పిటల్ ఏం చేస్తున్నారు? నిజం చెప్పండి, నా కోసం ఎత్తుక్కుంటూ వచ్చారు కదా. లేదు, నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది. నా కోసం అయినట్టు ఉందిలేండి. ఇంకా మాట్లాడింది చాలే, అలా కళ్ళు మూసుకో కాసేపు. A few moments later. ఎంతమంది రక్తాలు తీస్తారా బాబు? రే, కళ్ళు మూసి తెరిసే లోపు రక్తం అంతా కాలంలో నీళ్ళు తోడినట్టు తోడిచారు కదరా. ఒరే బాబు, ఇంటికి వాటర్ క్యాన్ పట్టుకెళ్ళినట్టు అలా పట్టుకెళ్ళిపోతున్నా ఏంట్రా బాబు? నా రక్తం తెచ్చి నాకు ఎక్కిందిరా మళ్ళీ. ఏయ్, ఎందుకు అలా అరుస్తున్నావు? ఎంత మోసం ఏంటండి, కళ్ళు మూసి టిన్నులు రక్తం లాగేస్తారా? ఓవర్ యాక్షన్ చేయకు. నీకు పెట్టిన ప్యాకెట్ ఇది 300 ml. అది బ్లడ్ కాదు, పొమోగ్రానైట్ జ్యూస్. ఓ, దానం చేసిన వాళ్ళకి దానిమ్మ చూసా. అబ్బా, మెల్లగా తీయండి. అలా చేయి ముడిచి 2 నిమిషాలు ఉంచు. అమ్మ బాబాయ్, ఇంకా నా రక్తం అంటే నీళ్ళు లాగేసారు అనుకున్నానండి బాబు. తింగరోడివే గాని మంచి పనే చేసావు. ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. అప్పుడేనా? ఏరా నాన్న, బ్లడ్ ఇచ్చావా? సూపర్ రా నాన్న నువ్వు. ఇక ఈ ఫ్రూటీ తీసుకొని సపరించుకొని ఇంటికి వెళ్ళిపా. 300 ml రక్తం లాగేసి 150 ml ఫ్రూటీ ప్యాకెట్ చేతికిచ్చి సపరించుకొని ఇంటికి వెళ్ళిపోమంటారా? అసలు నా రక్తం ఏంటి చేశారు సార్? అమ్మేసుకున్నారా? ఇదో కొత్త బిజినెస్ మొదలెట్టారు మీరే. హలో, ఏంటి న్యూసెన్స్? హాస్పిటల్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇది పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ. అది కాదు డాక్టర్ గారు, ఏబీ పాజిటివ్ బ్లడ్ ఎవరిదని అడిగారు. నా దానిగానే లాక్కొని వచ్చి బ్లడ్ లాగేసి ఫ్రూటీ ప్యాకెట్ చేతులకు ఇచ్చి సపరించుకుంటే ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు. అసలు నా బ్లడ్ దేనికి తీసుకున్నారు? మీ బ్లడ్ దేనికి తీసుకున్నాం మీకు తెలియాలి అంతే కదా. ఇలా రండి. అదిగో, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ పాపను చూడండి. నిన్న సాయంత్రం యాక్సిడెంట్ లో చాలా రక్తం పోయింది. యాక్సిడెంట్ చేసినోడు బానే పారిపోయాడు. ప్రాణాల కోసం ఆ పాప ప్రతి నిమిషం పోరాడుతుంది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన రక్తంతోనే ఆ పాప ప్రాణాలను రక్షించబోతున్నావు. నువ్వు ఇచ్చిన ప్రతి రక్తపు బొట్టు ఆ పాప ప్రాణానికి ఎంతో అవసరం. సమయానికి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ కొనుక్కునే స్తోమత కూడా వాళ్ళకి లేదు. ఈ రోజు ఆ పాప బతుకుతుందంటే అది నీ వల్లే. డాక్టర్ గారు, ఊరంతా తిరిగానండి. మీరు చెప్పిన బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరకలేదండి. ఇంక అవసరం లేదులేండి. అలా అంటున్నారేటండి? ఏమైందండి? మీరేం కంగారు పడకండి. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. సమయానికి ఈ అబ్బాయి బ్లడ్ ఇచ్చి మీ పాప ప్రాణాన్ని కాపాడాడు. బాబు, మీ మేలు జన్మలో మర్చిపోలేను బాబు. టైంకి దేవుళ్ళ వచ్చి కాపాడావు. మాకింక దక్కదో అన్న టైంలో వచ్చి దానం చేసావు. నీ మేలు జన్మలో మర్చిపోలేం. నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలి బాబు. అడగగానే డబ్బులు సర్దేస్తాం, అడగకుండానే నీకెందుకురా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను కదా అంటాం. ఇన్ని చేసిన మనం బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా మనతోనే తోడుండే బ్లడ్ ని డొనేట్ చేయలేమా? మనలో చాలా మంది పాపం తెలియక రక్తం దానం చేస్తే కళ్ళు తిరిగి పడిపోతామేమో, మనకేటో అయిపోద్దేమో అని అపోహ పడుతుంటారు. అదంతా కాదండి. అసలు ఇంకా కళ్ళే తెరవడు అన్నవాడికి మళ్ళీ కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని కల్పించవచ్చు. దేవుడు ప్రాణాన్ని ఇస్తాడు, వైద్యుడు ప్రాణం పోస్తాడు. మధ్యలో మందే ఉంది బోడి. మనం ఎవరికి ఏది ఇచ్చినా ఏది ఆళ్ళలో కలుపుకోలేడు, ఒక్క రక్తం తప్ప. ఇప్పటికైనా జనం అపోహల నుంచి బయటకు వచ్చి అవసరమైనప్పుడు రక్తం దానం చేస్తే అదే చాలు.